లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ హేమ. ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా సొంత వాహనంగా మారిపోయినటువంటి మెట్రో ఫేజ్ 1 ప్రతి ఒక్కరికి తెలిసిందే. యాక్చువల్లీ ఫేజ్ 1లోనే మెట్రో అనేది నిజంగా మనకి సాధ్యమవుతుందా అని ప్రతి ఒక్కరు భావించారు. కానీ ఫేజ్ 1లో 3 క్యారిడార్స్ వచ్చాయి. అటు మియాపూర్ టు ఎల్బీ నగర్ 29 కిలోమీటర్స్ కానివ్వండి, తర్వాత అటు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ 11 కిలోమీటర్స్ అండ్ నాగోల్ టు రాయదుర్గం 29 కిలోమీటర్స్, అంటే మొత్తం కూడా 69 కిలోమీటర్ల పరిధిలో మెట్రో విస్తీర్ణం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎవరైనా సరే సిటీలో, అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి నగరంలో ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలన్నా సరే మెట్రోని చూస్ చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ప్రతి ఒక్కరికి ఇన్ని రోజులు ఒక డౌట్ ఉండింది, ఏంటంటే అసలు మెట్రో ఓన్లీ ఫస్ట్ ఫేజ్కే ఆగిపోతుందా, సెకండ్ ఫేజ్ వస్తుందా? చాలా మంది భావించింది ఏంటంటే మా ఇంటి దగ్గరలో కూడా మెట్రో వస్తే బాగుండు అని భావించారు. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ ప్రతి ఒక్కరికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే సెకండ్ ఫేజ్ మెట్రో స్టార్ట్ అవబోతుంది. మొత్తం కూడా దాదాపు 6 కారిడార్లు కూడా ఉండబోతున్నాయి అంటూ చెప్పింది. ఒక్కసారి అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెట్రో వస్తుంది అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే ఆల్రెడీ మొదటి 3 కారిడార్స్ మనం చూసాము. ఇప్పుడు 4th కారిడార్గా వచ్చేసి ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుంటే నాగోల్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 4th కారిడార్గా వస్తుంది. దీనికి మొత్తం కూడా దాదాపు 36.8 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మెట్రో అనేది రాబోతుంది. మొత్తం కూడా 24 స్టేషన్స్ ఉంటాయి. ఆ స్టేషన్స్ ఏంటో కూడా నేను చెప్తాను. సో ఇంకా 5th కారిడార్ వచ్చేసి రాయదుర్గం టు నియోపాలిస్, అంటే కోకాపేట వరకు. యాక్చువల్లీ రాయదుర్గం అనే ప్రాంతం ఎంత రద్దీగా ఉంటుందో తెలుసు. సో ప్రతి ఒక్కరు రాయదుర్గంలో జాబ్ చేసేటటువంటి వాళ్ళు కోకాపేటకి వెళ్ళాలంటే ఈ మెట్రో అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇది మొత్తం కూడా 11.6 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం కూడా 8 స్టేషన్స్ ఉండబోతుంది. మరొక వైపు కారిడార్ 6 వచ్చేసి ఎంజీబీఎస్ టు చాంద్రయాన్ గుట్ట. అసలు ఓల్డ్ సిటీలో మెట్రో పాసిబులా అని ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. అటు అపోజిషన్ పార్టీ కూడా నిజంగా అసలు ఓల్డ్ సిటీలో మెట్రో తీసుకొస్తారా అన్నారు. కానీ తీసుకురాబోతున్నారు. అదే ఇటు ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాన్ గుట్ట వరకు ఉండబోతుంది. మొత్తం కూడా 7.5 కిలోమీటర్స్ ఉంటాయి, 6 స్టేషన్స్ ఉంటాయి. ఇక 7th కారిడార్ వచ్చేసి చాలా కీలకమైనటువంటిది, మియాపూర్ టు పటన్చేర్. యాక్చువల్లీ మియాపూర్ టు పటన్చేర్ ఏరియా ఎంత రద్దీగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఈ మియాపూర్ టు పటన్చేర్ ఉండేటటువంటి మెట్రో ఏదైతే ఎక్స్టెండ్ కాబోతుందో అది ప్రస్తుతం ఎక్కడైతే నరేంద్ర మోడీ వచ్చి మెట్రోని లాంచ్ చేశాడో ఎగ్జాక్ట్గా దాన్ని ఆనుకొని, అంటే ఆ స్టేషన్ నుంచే పటన్చేర్ వరకు కూడా స్టేషన్ ఉండబోతుంది. మొత్తం 13.4 కిలోమీటర్ల మేర కూడా ఈ మెట్రో విస్తీర్ణం అనేది ఉండబోతుంది. ఇక 8th కారిడార్ వచ్చేసి ఎల్బీ నగర్లో, అంటే ప్రెసెంట్ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి మెట్రో నుంచి హయాత్ నగర్ వరకు ఉండబోతుంది. 7.1 కిలోమీటర్స్, మొత్తం 6 స్టేషన్స్ కూడా రాబోతున్నాయి. మియాపూర్ టు పటన్చేర్ మొత్తం 10 స్టేషన్స్ రాబోతున్నాయి. అయితే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ మొత్తం కూడా 1, 2, 3, 4, 5 కారిడార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 76.4 కిలోమీటర్స్ మేర కూడా మెట్రో విస్తీర్ణం కాబోతుంది. అయితే ఒక్కసారి ఇంకొక మెట్రో స్టేషన్ కూడా ఉంది. అయితే సెకండ్ ఫేజ్ చేయబోయేటటువంటి మెట్రోని పార్ట్ ఏ, పార్ట్ బిగా చూస్తున్నారు. సో పార్ట్ ఏ ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి విస్తీర్ణం, మెట్రో స్టేషన్స్ అండ్ మెట్రో పరిధి. కానీ పార్ట్ 2లో వచ్చేసి మనకి మెయిన్గా ఇటు ఆర్జీఏ, అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మన 4th సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు కూడా ఈ మెట్రో ఉండబోతుంది. ఇది మాత్రం చాలా భారీగా ఉండబోతుంది. 40 కిలోమీటర్ల మేర ఈ మెట్రో విస్తీర్ణం ఉండబోతుంది. మొత్తం కూడా 9 స్టేషన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఫేజ్లో మనం చూసుకున్నట్టయితే 69 కిలోమీటర్లు మాత్రమే ఉండి 57 స్టేషన్స్ ఉన్నాయి. కానీ సెకండ్ ఫేజ్ మనం చూసుకుంటే మొత్తం కూడా 116 కిలోమీటర్ల మేర కూడా ఈ మెట్రో స్టేషన్ విస్తీర్ణం అనేది జరగబోతుంది. అయితే ఒక్కసారి క్విక్గా మనం అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండబోతుంది అనేది ఒక్కసారి మనం చూస్తే, ఫస్ట్ మనం ఇటు ఫేజ్ 2లో మనం మొదటిది చూసుకుంటే నాగోల్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్. సో ఆల్రెడీ నాగోల్లో మెట్రో ఉంది, ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో నెక్స్ట్ ఉండబోయేది ఎలా ఉంటుందంటే నాగోల్ ఎయిర్పోర్ట్, క్రాస్ రోడ్స్, అల్కాపూర్ జంక్షన్ నుంచి కామినేని హాస్పిటల్ మీదుగా వచ్చి ఇటు ఓవైసీ హాస్పిటల్ నుంచి బాలాపూర్ రోడ్ నుండి చంద్రయాన్ గుట్ట అండ్ బండ్లగూడ, తర్వాత ఇటు కాటేదాన్ నుంచి ఆరాంఘర్, న్యూ హైకోర్ట్, గగన్ఫాడ్ నుంచి ఇటు మిగతా మొత్తం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కూడా
ఉండబోతోంది ఈ 4th కారిడార్ అనేది. ఇక 5th కారిడార్ ఒక్కసారి మనం చూసుకుంటే రాయదుర్గం, ప్రెసెంట్ ఆల్రెడీ రాయదుర్గం మెట్రో స్టేషన్ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది కదా. సో రాయదుర్గం నుంచి కోకాపేట వరకు ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువ స్టేషన్స్ వస్తున్నాయి. బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ, నానక్రామ్గూడ, గోల్ఫ్ సర్కిల్తో పాటు విప్రో సర్కిల్, ఓఆర్ఆర్ జంక్షన్, ఖానాపూర్, కోకాపేట్, నియోపాలిస్. అంటే ఇదంతా కూడా ఐటీ ఎంప్లాయీస్కి చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేటటువంటి ఏరియా అండ్ చాలా మంది కూడా దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఇక 6th కారిడార్ వచ్చేసి మనకి ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాన్ గుట్ట. ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే ఓల్డ్ సిటీలో చాలా మంది కూడా అసలు మెట్రో వస్తుందో లేదో అని భావించారు. ఇక్కడ ఏదైతే ల్యాండ్ ఆక్యుపెన్స్ అనేది, ల్యాండ్ పుల్లింగ్ అనేది కూడా చాలా క్రిటికల్గా అయింది. కానీ రీసెంట్గానే హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి వెళ్ళి ల్యాండ్ పుల్లింగ్ని కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ నుంచి చంద్రయాన్ గుట్టలో కేవలం కొన్ని స్టేషన్స్ వస్తున్నాయి. సాలార్జంగ్ మ్యూజియంతో పాటు చార్మినార్కి నలుమూల ప్రాంతాల నుంచి కూడా పబ్లిక్ వస్తారు కాబట్టి నెక్స్ట్ వచ్చేటటువంటి వాళ్ళకు మెట్రో ఫెసిలిటీ కూడా ఉంటుంది. తర్వాత అలీబండ, అలీబండ నుంచి ఆలియాబాద్ నుంచి ఫలక్నామా, చంద్రయాన్ గుట్ట. సో ఇది కొన్ని స్టేషన్స్ ఉండనున్నాయి. అయితే సెకండ్ ఫేజ్ అనేది జనవరి 2025న ప్రారంభమిస్తామంటూ కూడా ఇప్పటికే అనౌన్స్ చేశారు. సో మొదటిగా స్టార్ట్ చేసేది కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎంజీబీఎస్ నుంచి చంద్రయాన్ గుట్ట వరకు ఉండే 6th కారిడార్ని మొదటిగా ప్రారంభిస్తారు. ఇక పటాన్చెర్ టు మియాపూర్ టు పటాన్చెర్ ఉండేది ఒక్కసారి చూసుకుంటే ఆల్రెడీ మియాపూర్లో మెట్రో స్టేషన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. సో ఈ నేపథ్యంలో మియాపూర్ నుంచి మియాపూర్ క్రాస్ రోడ్, ఆల్విన్, మదీనాగూడ, చందానగర్, బిహెచ్ఎల్, జ్యోతినగర్, బీరంగూడ, ఆర్సీపూర్, ఇక్రిసెట్, పటాన్చెర్ లాంటి మూల ప్రాంతానికి వెళ్ళాలంటే, అంటే మన గ్రేటర్ నుంచి మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలంటే కూడా నెక్స్ట్ వచ్చేటటువంటి మెట్రో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇక ఎల్బీ నగర్ టు హయత్ నగర్, ఆల్రెడీ ఎల్బీ నగర్ మెట్రో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఎల్బీ నగర్ని కనెక్ట్ చేసుకుంటూ అక్కడి నుంచి ఎక్స్టెండ్ అనేది చింతల్కుంట, వనస్థలిపురం, ఆటో నగర్, లెక్చరర్స్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, హయత్ నగర్ ఉండబోతుంది. సో మొత్తానికి ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ ఫేజ్లో వచ్చేటటువంటి 8 కారిడార్స్. ఇక రాయదుర్గం నుంచి కోకాపేట వచ్చేటటువంటి మెట్రో ఇది. సో దీనిలో కూడా చాలా లిమిట్ స్టేషన్స్ ఉన్నాయి, 9 స్టేషన్లే ఉంటాయి. మొత్తానికైతే హైదరాబాద్లో మెట్రో అనేది చాలా కీలకంగా ఉంది. ఎల్ఎన్టీ చేసినటువంటి మెట్రో ప్రాజెక్ట్ ఆల్రెడీ ఫేజ్ 1కి కూడా చాలా హ్యూజ్గా రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ చేయబోతున్నటువంటి ఫేజ్ 2కి కూడా ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి స్టేషన్స్, ప్లేస్, విస్తీర్ణం ఇదంతా కూడా పబ్లిక్ని ఇంట్రెస్ట్ని గ్రాప్ చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, లేదంటే దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే మెట్రో అనేది చాలా సేఫ్ అండ్ బెస్ట్ ట్రావెల్. సో సెకండ్ ఫేజ్లో వచ్చేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. మొత్తానికైతే ఆల్రెడీ ఫేజ్ 1 మెట్రో మనం చూసాం. సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి మెట్రో జనవరి 2025 నుంచి ప్రారంభమవుతుంది. అందులో మొదటిగా చాంద్రయాన్ గుట్టకు సంబంధించినటువంటి మెట్రో స్టార్ట్ అవుతుందని ఈరోజు ఎన్విఎస్ రెడ్డి ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. ఇది పబ్లిక్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే హైదరాబాద్ వాసులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.